హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా శ్రీకాంత్ వ్లాగ్స్. మేము మళ్ళొక్క లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు మాడపడుచు ఎంగేజ్మెంట్, అక్కడికి పోతున్నాం. మేము ఎప్పుడు ఎండలనే పోతాం, మాకు ఎండలో పోతేనే అదొక ఫీల్. మా బావకి అప్పుడే టైం దొరుకుతుంది, మమ్మల్ని అప్పుడే తీసుకుపోతాడు. మేము ఫంక్షన్ దగ్గరకు వచ్చేవరకు ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఫంక్షన్ జరుగుతుంది. మేము వచ్చేవరకు అందరికీ బట్టలు పెడతారు కదా, అబ్బాయి అమ్మాయి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నారు. మాకు ఇక్కడ వేరే వాళ్ళకి పెడతారు కదా పక్కన, మాకు కూడా ఇప్పుడు పెడుతున్నారు. మేము కరెక్ట్ మాకు బట్టలు పెట్టే టైం వరకు అయితే మేము వచ్చేసినాం. ఇక్కడ మా పెద్దత్తమ్మ, మా పెద్ద మామయ్య, మా బావ, నేను. ఎంగేజ్మెంట్ అంటేనే బంధానికి పునాది, నిశ్చితార్థం అంటారు. వివాహం ముందు జరిగే ఒప్పందం, ఇరు కుటుంబాల సమక్షంలో వరుడు వధువులను ఒకరినొకరు భాగస్వాములుగా అంగీకరించే వేడుకనే నిశ్చితార్థం అని అంటారు. ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటారు అని నేను ఒక అమ్మని అడిగితే నాకు అదే చెప్పింది, అందుకే నేను కూడా మీకు అదే చెప్తున్నా. మాకైతే రీసెంట్గానే మ్యారేజ్ అయింది, 3-4 months బ్యాక్. మాకైతే మొన్నరే రీసెంట్గా మ్యారేజ్ అయినట్టు లేనే లేదు, 1 month అట్లా అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే 3-4 months అయితే అయిపోయింది. మా పెళ్ళి అయిపోయింది, మేము ఇంకొకరు పెళ్ళికి బట్టలు పెట్టుకొని స్టేజ్ ఎక్కే అంత పెద్దోళ్ళమైనామా అని అనిపిస్తుంది. కానీ ఎంతైనా ఆ ఫీల్ వేరే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, అందరి ముందు స్టేజ్ ఎక్కాలంటే చాలా భయం అనిపిస్తుంది. ఎందుకో ఏదో తెలియని బాధ, అయినా అదొక హ్యాపీ ఫీల్, హ్యాపీ మూమెంట్ కూడా. నేనైతే ఈ ఫంక్షన్ విన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే మా ఫ్యామిలీ వాళ్ళే, నువ్వు వీడియోలు చేస్తావు కదా అంటే, వాళ్ళు నా వీడియోలను చూసి ఎక్కిరియకుండా చేస్తున్నావు కదా ఇట్లా అట్లా అని చెప్పడం నాకైతే మంచిగా అనిపించింది. ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ చెప్పకుండా అందరు గుడ్గానే చెప్పిళ్ళు. నాకైతే మస్తు ఫీల్ అయినా. నేనైతే నాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి మాటలు ఉంటే సక్సెస్ అయినట్టే అనుకుంటా నేనైతే. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ కష్టాల్లో తోడుండే బలగం ఒక్కసారి దూరం అయితే మళ్ళీ తిరిగి రాదు. ఎప్పుడైనా బంధం చాలా పెద్దగా ఉండాలి. మా మమ్మీ వాళ్ళ సైడ్ ఇంత పెద్ద బలగం ఉండదు. నాకైతే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ దొరికింది. నేనైతే దాన్ని అదృష్టంగా ఫీల్ అవుతా. ఇక్కడ మాకు బట్టలు అయితే పెట్టడం అయిపోయింది. సమ్మర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. ఈ ఉబ్బరిపోతాక అందరూ కూలర్ల కింద, ఫ్యాన్ల కింద కూర్చోవడమే. పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి అయితే మొత్తం కూలర్ దగ్గర నుంచే కదలడం లేదు. చూడండి, ఆమె మొత్తం కూలర్ దగ్గరనే పర్మనెంట్ అయిపోయింది. ఇక్కడైతే పెళ్లి కొడుకు స్టేజ్ ఎక్కడం జరిగింది. ఇంకా ఫోటోగ్రాఫర్స్లో బాధ ఉంటుంది కదా, వాళ్ళు స్టిల్స్ తీయాలని. ఇక్కడ మా అన్నకి ఫొటోస్ తీస్తుళ్ళు కొన్ని స్టిల్స్. అయ్యగారు మా దగ్గరే నిమ్మలంగా ఉన్నాడు. మా అన్నకి ఇక్కడ ఫొటోస్ దిగడం అయిపోగానే పూల పండ్లు పెడతారు కదా, ఇక్కడ పూల పండ్ల సెక్షన్ మా అన్నకైతే స్టార్ట్ అవుతుంది. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి పెట్టాలి. మాకు ఇక్కడ అబ్బాయి వాళ్ళ రిలేషన్సే, అమ్మాయి వాళ్ళే రిలేషన్స్. ఇక్కడ పెళ్ళి కొడుకు పక్కన మా మరిది, తనకు కూడా పెళ్ళికాలు వచ్చేసింది. పెళ్ళి కొడుకుతో పాటు తోడు పెళ్ళి కొడుకు కూడా పెళ్ళికాలు వచ్చేసింది. ఇక్కడ వాళ్ళ చెల్లె ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్నామే, పెళ్ళి కొడుకు వాళ్ళ చెల్లె. ఎంతైనా అన్న పెళ్ళి అంటే చెల్లెకి ఎక్కువ హడావిడి, అదేందో తెలియని ఫీల్. ఇక్కడ మా బావ వాళ్ళు, మా మరుదులు వాళ్ళు ఇక్కడ పెళ్ళి కొడుక్కి పూలదండ వేసి స్వీట్ పెడతాడట. మా సైడ్ అయితే అట్లా ఉండదు. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇటు సైడ్ ఇట్లుంటుందంటే ఇది ఒక పద్ధతి. మా బావ వాళ్ళ బ్రదర్స్ అయితే చాలామంది ఉన్నారు. మా అన్నకైతే పెళ్ళిలో కాళ్ళు కడిగినప్పుడు ఎన్ని పైసలు పెట్టాలన్నా ఏమో, మా అన్నని కాళ్ళు కట్టేసుకొని వదిలేటట్లేరు. వీళ్ళైతే చాలామంది ఉన్నారు. ఇక్కడ మా అన్నకి పూల పండ్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇక్కడ నేను, మా పెద్దమ్మ, మా బావ మా ముఖాలను చూసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక పెళ్లి కూతురు అయితే ఇక స్టేజ్ మీదకి వచ్చేసింది. పెళ్లి కూతురు అయితే సేమ్ కుందన బొమ్మలా ఉంది కదా. ఇక్కడ మా పెద్దత్తమ్మ చూసిల్లా మా పెద్దమ్మలతోని మాట్లాడుతుంది. ఎంతైనా వదిన ఆడపడుచుల బంధమే వేరు కదా. ఇక్కడ ఈ అక్కని ఎవరైనా గుర్తుపట్టిల్లా, మొన్న లాంగ్ వీడియోలో చూసిల్లు కదా. ఇక్కడ అన్న పెళ్ళిలో ఎక్కువ హడావిడి చెల్లేది అని అన్నాం కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ వదిన మరదళ్ళకి, వాళ్ళ మరదలకి మా అక్క అక్కడ వాళ్ళ పూలదండలు ఇస్తుంది. అక్కడ ఇంతసేపు మా అన్నకి మా బావ వాళ్ళు వేసిల్లు కదా, ఇక్కడ వేసింది. తనే ఎంత ముద్దుగా నవ్వుతుందో. ఇక్కడైతే లగ్న పత్రిక రాసుకుంటుళ్ళు.
తాంబూలాలు మార్చుకోవడం మన తెలుగు సాంప్రదాయం. లగ్న పత్రిక రాసుకోవడం, తాంబూలాలు మార్చుకోవడం ప్రధానమైన ఘట్టంగా భావిస్తారు. ఇక లగ్న పత్రిక పెట్టుకున్నాక అందరి నోర్లు తీపు చేయాలని అందరు ఒకరికొకరు చక్కెర పోసుకుంటున్నారు. ఇక్కడైతే మా అన్న మా అక్క ఇద్దరు స్టేజ్ మీదకి అయితే వచ్చేసిళ్ళు. మేమందరం అప్పటి వరకు మా ఫేస్లు ఎట్లున్నాయా అని అందరం చూసుకుంటాను. తనే పెళ్లి కూతురు వాళ్ళ మేనత్త, పెళ్లి కొడుకు వాళ్ళ పిన్ని. ఆమెను మేన వాళ్ళకే ఇస్తుళ్ళు మా అక్కను. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అంటారు కదా, అక్కడ అంతమంది ఉన్న మా పెద్దమ్మ మాత్రం పోయి మా అన్నకి చెమటలు తుడుస్తుంది. ఇక్కడ మా బావ చిన్న పిల్లలతో ఎలా ఆడుతున్నాడో చూడండి. ఇక్కడ ఒక అక్క ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ అక్క మా వీడియోలలో కొన్ని ఆ అక్కనే క్యాప్చర్ చేసింది. థ్యాంక్ యూ అక్క. మా ఫ్యామిలీలో కొత్త జంట, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వాళ్ళిద్దరూ బాగుంది కదా వీళ్ళ జంట. ఇక్కడ ఇక వీళ్ళది అయిపోగానే మేమైతే తినడానికి పోయినాం. అప్పటి వరకు మేమైతే చెమటలతో నిండిపోయాం. ఇక్కడ ఇంకో చెల్లె. ఇక్కడ అంతా అయిపోగానే మా పెద్దత్తమ్మ మా అమ్మమ్మలతో మాట్లాడుతుంది. మీ అమ్మమ్మలను వీడియో తీసుకో అని అంటుంది. చూడండి మా అక్క ఇంతసేపు వీడియో పెడితే ఇప్పటికీ హాయ్ అని చెప్తుంది. ఇక్కడ కూర్చున్నది మా పెద్దమ్మలు, ఇక్కడ మా పెద్దత్తమ్మ. వీళ్ళైతే చాలా మంచిగా కలిసి ఉంటారు. ఎంతైనా ఈ రిలేషన్షిప్పే వేరు కదా, నాకైతే మస్తు అనిపించింది. ఇక్కడ మా అమ్మమ్మ మా ముగ్గురి ఆరాలను ఒక వీడియో తీయవా అంది. ఇందులో మా అమ్మమ్మ మిస్. ఇక్కడ అలా కోసేపు అయితే ఇక మేము ఎంజాయ్ చేసినాం. ఇక తర్వాత తినడానికి వచ్చినాం. మా మరిదికి ఇట్లా వీళ్ళైతే వడ్డిచ్చిళ్ళు. వీళ్ళకి ఇంట్లో వాళ్ళంతలో వాళ్ళు పెట్టుకోవడానికి ఓపిక ఉండదు, కానీ బయట మాత్రం భలే ఓపికతోనే వడ్డిస్తారు కదా. అక్కడ మా మరిది చెమటలతో మొత్తం నిండిపోయిండు. ఈ వీడియో ఎట్లా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.